ఈ వీడియోలో మనము సబ్స్టేషన్ ఎస్ఎల్డి ద్వారా సబ్స్టేషన్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాటి ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది 130 kV సబ్స్టేషన్ గురించి. సబ్స్టేషన్ స్టార్ట్ అయ్యేది ఎల్ఏతో, లైట్నింగ్ అరెస్టర్ అంటారు. 130 kV సబ్స్టేషన్లో 120 kV ఎల్ఏ వాడతారు. ఎల్ఏ ఉపయోగం ఏమి అంటే హై వోల్టేజ్ సర్జెస్ ఏమన్నా వస్తే దాన్ని గ్రౌండ్కి డైవర్ట్ చేస్తుంది. మనకి 130 kV వోల్టేజ్ ఒకటే రావాలి, 150 160 లేదంటే 220 kV ఈ హై వోల్టేజెస్ వస్తే మన ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మన ఎక్విప్మెంట్ని డ్యామేజ్ కాకుండా కాపాడడానికి ఆ హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఇది గ్రౌండ్ చేసేస్తుంది ఆ సర్జ్ని. ఈ హై వోల్టేజ్ ఎప్పుడెప్పుడు వస్తాయి? లైట్నింగ్ పడినప్పుడు, లేదంటే పెద్ద పెద్ద లోడ్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇలాంటి హై వోల్టేజెస్ అనేటివి వస్తాయి. తర్వాత వచ్చేది సివిటి. ఇది పిఎల్సిసి కమ్యూనికేషన్లో ఒక పార్ట్. వేవ్ ట్రాప్ ఇది కూడా పిఎల్సిసి కమ్యూనికేషన్లో ఒక పార్ట్. ఇవి రెండు కలిపి పిఎల్సిసి కమ్యూనికేషన్లో ఉపయోగిస్తారు. సివిటి ఉపయోగం ఏమంటే మన కమ్యూనికేషన్ ఏదైతే వాడుతున్నామో అది హై ఫ్రీక్వెన్సీలో చేస్తుంది. కమ్యూనికేషన్ అనేది మన పవర్ ఫ్రీక్వెన్సీ అంతా 50 Hz. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని పిఎల్సిసి ఎక్విప్మెంట్కి కనెక్ట్ చేయడానికి ఈ సివిటి వాడతారు. ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మన సబ్స్టేషన్లో ఎంటర్ కాకుండా ఉండడానికి వేవ్ ట్రాప్ వాడతారు. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి సివిటి. ఈ సిగ్నల్స్ మన సబ్స్టేషన్లో రాకుండా ఉండడానికి వేవ్ ట్రాప్. ఎందుకు ఆపాలి సిగ్నల్స్ని? ఎందుకంటే అవి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, అవి హార్మోనిక్స్ లాంటివి. అంటే మన ఎక్విప్మెంట్ని హీట్ చేస్తాయి. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కాబట్టి మన ఎక్విప్మెంట్ని హీట్ చేస్తాయి. అది ఇన్సులేషన్ డ్యామేజ్కి లీడ్ చేయొచ్చు. అందుకే వేవ్ ట్రాప్ హెల్తీగా ఉంటే మన సిస్టంలో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ రావు, ఎలాంటి డ్యామేజ్ జరగదు. దీని తర్వాత వచ్చేది ఐసోలేటర్. ఓకే, ఐసోలేటర్ పర్పస్ ఏంటి? మెయింటెనెన్స్కి మనం జోన్స్ ఫిక్స్ చేస్తాం సబ్స్టేషన్లో, ఈ జోన్ నుంచి ఈ జోన్కి అని. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ జోన్స్ కోసము మనం ఈ ఐసోలేటర్స్ ఫిక్స్ చేస్తాం అనమాట. ఐసోలేటర్ కంటే ముందు అర్త్ స్విచ్ ఉంటే దాన్ని లైన్ ఐసోలేటర్ అంటారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది లైన్ ఐసోలేటర్. ఈ లైన్ ఐసోలేటర్ సింబల్ ఏంటి? ఆన్సీ కోడ్ ఏంటి? 89 అనేది ఆన్సీ కోడ్ ఆఫ్ ఐసోలేటర్. దాని తర్వాత వచ్చేది మీటరింగ్ సెక్షన్ అంటాము. అంటే మన ఇండస్ట్రీలో ఎంత కన్స్యూమ్ అవుతుందో తెలుసుకోవడానికి ఇలాంటి అరేంజ్మెంట్ చేస్తారు. PT1 ఉంది కదా, దాని అక్యురసీ క్లాస్ వచ్చి 0.2S. అక్యురసీ క్లాస్ అంటే మనం ఇస్తున్న వోల్టేజ్ కరెక్ట్గా మెజర్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేసి ఈ అక్యురసీ క్లాస్ అనేది డిసైడ్ చేస్తారు. PT అక్యురసీ క్లాసు 0.2S ఇప్పుడు హైయెస్ట్ అక్యురసీ అవైలబుల్ ఉండేది మార్కెట్లో. ఇది అందుకే అది 0.2S చూపించాను. సేమ్ అలాగే CT కూడా అక్యురసీ క్లాస్ 0.2S. 0.2, 0.5, 1 ఇవన్నీ కూడా అక్యురసీ క్లాసులు మీటరింగ్కి వాడతారు. ఇటు చూడండి, M అని చూపిస్తున్నాను కదా, అది మెయిన్ మీటర్. C అనేది చెక్ మీటర్. మెయిన్ మీటర్ పర్పస్ ఏంది? మంత్లీ మనకి ఎనర్జీ మీటర్స్ రీడింగ్ తీసుకొని దాన్ని బట్టి మనకి బిల్ వస్తుంది. ఓకే, మెయిన్ మీటర్ ఫెయిల్ అయితే చెక్ మీటర్ నుంచి రీడింగ్స్ తీసుకొని మనకి బిల్ ఇస్తారు. సరే, ఈ రెండు కాదు, మన PTలోనో CTలోనే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఎలా అంటే దానికోసం మళ్ళీ స్టాండ్ బై మీటర్ అని పెడతారు. ఈ స్టాండ్ బై మీటర్ పర్పస్ ఏమి? మెయిన్ మీటర్ చెక్ మీటర్కి కనెక్ట్ ఉన్న CT1 PT1లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు స్టాండ్ బై మీటర్ నుంచి రీడింగ్స్ తీసుకుంటారు. అర్థమైంది కదా? అంటే మెయిన్ మీటర్, చెక్ మీటర్, స్టాండ్ బై మీటరు 130 kVలో ఇన్స్టాల్ చేసాము ఇక్కడ. ఇది దేనిలోకి ఇన్స్టాల్ చేస్తారంటే ఒక ఇండస్ట్రీలో క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉంటే ఈ సెటప్ అంతా ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వచ్చేది ఇది లైన్ PT అంటాము. అంటే లైన్ వోల్టేజ్ని మెజర్ చేయడానికి వాడేది. దీని నుంచి మనము 2 ప్రొటెక్షన్స్ తీసుకుంటాం. ఒకటి అండర్ వోల్టేజ్ 27 అనేది అండర్ వోల్టేజ్ రిలే, 59 అనేది ఓవర్ వోల్టేజ్ రిలే. తర్వాత బ్రేకర్ వస్తుంది. ఎప్పుడైనా సరే బ్రేకర్ తర్వాతనే మనకి CT అనేది ఉంటుంది. ప్రొటెక్షన్ CT అనేది ఎప్పుడు బ్రేకర్ తర్వాతే వస్తుంది. చూడండి, బ్రేకర్ సింబల్ ఏంటి? 52. ఓకే, ఈ అక్యురసీ క్లాస్ చూసారా? 5P20 ఉంది. మనం ఇంతకుముందు చెప్పిన అక్యురసీ క్లాస్ ఎంత? 0.2, 0.5, 1 అవి మీటరింగ్కి వాడేది. అంటే ఎనర్జీ మీటర్కి, మీటర్కి వాడేది అవి. కానీ ప్రొటెక్షన్కి వచ్చేసరికి మనం 5P20 అని వాడతాం. 5P20 అంటే ఏంటి? 5% ఎర్రర్ వెన్ 20 times కరెంట్ ఫ్లోస్. అంటే మన సబ్స్టేషన్లో 100 amps నార్మల్ కరెంట్ అనుకుందాం. అంటే మన CT 100 amps CT. ఓకే, కానీ షార్ట్ అయినప్పుడు, అంటే ఫేస్ టు గ్రౌండ్ కానీ షార్ట్ అయినప్పుడు ఎంత కరెంట్ పోవచ్చు? అంటే దానికంటే 20 times పోవచ్చు. అంటే 2000 amps. మరి 2000 amps ఫ్లో అయినప్పుడు ఇది 5% ఎర్రర్ వస్తుందంట. ఓకే, ఎందుకు ఈ క్లాస్ వాడాలి? ఎందుకంటే ఫాల్ట్లో అక్యురసీ బాగుండాలి. అంటే ఫాల్ట్ కరెంట్ ఉన్నప్పుడు
అక్యురసీ బాగుండాలి. ఎందుకు, మన ఓవర్ కరెంట్ రిలే దానిపైన ట్రిప్ అవుతుంది కదా, అర్థమవుతుంది కదా. అంటే ఫాల్ట్ కరెంట్ ఉన్నప్పుడు కరెక్ట్గా మెజర్ చేయగలిగితే దాని ద్వారా కరెక్ట్గా ట్రిప్ చేయగలము. అందుకే 20 టైమ్స్ కరెంట్ ఫ్లో అయినప్పుడు అక్యురసీ మెజర్ చేస్తున్నాము. కానీ ఈ మీటరింగ్కి వచ్చేసరికి మనకి నార్మల్ కరెంట్ ఎంత ఉంటుంది, 100 లోపే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అక్యురసీ క్లాసు 0.2, 0.5, 1 అని చెప్తాము. కానీ ప్రొటెక్షన్కి వచ్చేసరికి 5P20 చెప్తాం. అంటే 20 టైమ్స్ కరెంట్ ఫ్లో అయినప్పుడు అక్యురసీ ఎంత ఉండాలి, 10 టైమ్స్ ఫ్లో అయినప్పుడు ఎంత ఉండాలి. ఓకే కదా. ఈ 51 అనేది IDMT ఓవర్ 51N అనేది IDMT అర్త్ ఫాల్ట్ రిలే. ఇవి ANSI కోడ్స్. తర్వాత ఇది చెప్పాను కదా, అక్యురసీ క్లాస్ 0.5 దీనికి వాడతారు, అమ్మీటర్కి కానీ ఎనర్జీ మీటర్కి కానీ వాడతారు. ఓకే. తర్వాత ఇది ఐసోలేటర్. ఈ ఐసోలేటర్ చూడండి, ఈ ఐసోలేటర్కి అర్త్ స్విచ్ ఎక్కడ ఉంది, అవుట్ గోయింగ్లో ఉంది. కాబట్టి దీన్ని బస్ ఐసోలేటర్ అండి. తర్వాత ఎల్ఏ పెట్టాము. ఎల్ఏ ఎందుకు పెట్టాము, ఆల్రెడీ సబ్స్టేషన్ స్టార్టింగ్లో ఎల్ఏ పెట్టాము కదా. అవుట్డోర్ సబ్స్టేషన్లో ప్రతి ట్రాన్స్ఫార్మర్ ముందు కూడా ఎల్ఏ పెట్టాలి. ఓకే. మనది 132 kV లెవెల్ కాబట్టి ఇక్కడ 120 kVది ప్రైమరీ డెల్టా ఉంది, సెకండరీ స్టార్ ఉంది, స్టార్ గ్రౌండ్ చేసాము. ఓకే. ఇది ఒక పవర్ సిస్టమ్. ఓకే. ఇది 130 kV/33 అవ్వచ్చు, 130 kV/11 kV అవ్వచ్చు, అది ఏమన్నా ఉండొచ్చు. కానీ ఓవరాల్గా SLD ఇది. ఇప్పుడు చూడండి, ఎల్ఏ గురించి మాట్లాడదాం. ఎల్ఏ ఎక్కడ పెట్టాలి, ఎల్ఏ ఖచ్చితంగా సబ్స్టేషన్ స్టార్టింగ్లో ఒక ఎల్ఏ ఉండాలి, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక ఎల్ఏ ఉండాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత పాయింట్ ఇటు చూడండి, ఈ ఐసోలేటర్స్ ఎక్కడెక్కడ పెట్టాను. ఓకే. సబ్స్టేషన్ స్టార్టింగ్లో ఒక ఐసోలేటర్ పెట్టాను, ట్రాన్స్ఫార్మర్ ముందర ఒక ఐసోలేటర్ పెట్టాను. ఈ రెండు ఐసోలేటర్ మధ్య ఉంది చూడండి, అంటే ఈ CT1, PT1, CT2, PT2, 52 ఇది మెయింటెనెన్స్ జోన్ అంటాం. అంటే మనం ఐసోలేటర్స్ ఎక్కడెక్కడ ఫిక్స్ చేస్తామంటే ఆ రెండింటి మధ్య, ఆ రెండు ఓపెన్ చేస్తే ఆ మధ్యలో ఉన్న ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్కి తీసుకోగలమా. అంటే ఇప్పుడు నాకు ఎప్పుడైనా షట్ డౌన్కి బ్రేకర్ మెయింటెనెన్స్ చేయాలి అంటే నేను బ్రేకర్కి ముందు ఒక ఐసోలేటర్ పెట్టుకోవాలి, తర్వాత ఒక ఐసోలేటర్ పెట్టుకోవాలి. ఇది డిజైన్లో కన్సిడర్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా, ఇయర్లీ వన్సో 2 years వన్సో. కాబట్టి ట్రాన్స్ఫార్మర్కి ముందు ఒక ఐసోలేటర్, తర్వాత ఒక ఐసోలేటర్ ప్లాన్ చేసుకోవాలి డిజైన్ టైంలోనే. అంటే మనకి ఏ కాంపోనెంట్స్ మెయింటెనెన్స్కి తీసుకోవాలనుకుంటున్నామో దానికి ముందు తర్వాత ఇలాంటి ఐసోలేటర్స్ పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. 5 minutes ఎలక్ట్రికల్. థ్యాంక్ యూ.